మందిలో దాదాపు అందరు సంతోషంగా ఉన్నారు, కానీ కొద్ది మంది యువకులు సంతోషంగా లేరు. వాళ్ళే G46 బాధితులు. అవునా కదా? నేను తిరుపతికి పోయి మొక్కొని వచ్చిన 2 రోజుల క్రితం. కేసీఆర్ ఓడిపోతే, ఆ దుర్మార్గుడు ఓడిపోతే మా నిరుద్యోగులకు మంచి జరుగుతుందని ఫస్ట్ తిరుపతికి వెళ్ళి, అంటే తిరుపతికి ఇక్కడ మొక్కుకున్నా. ఆ మొక్కు తీర్చుకున్నా, కానీ అక్కడ వెనకాల ఒక నన్ను ఉంటారంట హాల్స్ ఉంటాయి అన్నీ. అందులో కూర్చునే పెడితే ఒక ఆయన వెనక నుంచి వీపు మీద కొట్టిండు. ఎవరన్నా అంటే, అన్నా నువ్వు నన్ను అన్నకు నేను తమ్ముడిని G46 బాధితున్నని చెప్పిండు. ఏం ఆషామాష అనుకుంటున్నారా? అవరా పోరగాన్లు కదా, కీళ్ళు ఏమవుతారు, పొట్టేళ్ళు లెక్కుంటారు, కోసుకొని తిందాం అనుకుంటుర్రా? ఒక్కొక్కని పొట్టేళ్ళు కాదురా, పులులు లెక్క వచ్చి మీ గావు పడతాం. ఇక రాజకీయ నాయకులను నమ్మము. రేపు అవసరం అనుకుంటే అన్వర్ సార్ లాంటి పట్టుకొని తెలంగాణ నిరుద్యోగ రాజకీయ పార్టీ ఒకటి పెడదాం. రేపు అసెంబ్లీలు ఉండేది నిరుద్యోగులే ఉంటారు. అప్పుడు మొదటి సంతకం G46 మీద వేసుకోవచ్చు. అవునా కదా? వచ్చేది ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మర్యాదగా చర్చలు జరపమని చెప్తున్నాం. మాట్లాడి కొంత జీవో నెంబర్ బుక్కులో చదివిన దానికన్నా ఈ చదివింది ఎక్కువైంది. చదివి నోటిఫికేషన్ లో మేము క్లియర్ గా నేను రాసిన బహిరంగ లేఖని మాది గనక నోటిఫికేషన్ లో మీరు ఇచ్చినట్టు క్లియర్ గా మేము ఏదైనా చేసినట్టయితే మా మీద 420 కేసులు పెట్టండి, చీటింగ్ కేసులు. ఇదే కనుక ఈ ఫైల్ కనుక తప్పని నువ్వు నిరూపిస్తే నువ్వు మీద నీ 420 కేసు పెడతా. ఇంకెంతకని జైలు పెడితే, కేసులు పెడితే, దెబ్బలు కొడితే, అన్నం లేకుండా చేస్తుంది. ఎన్ని పోరాటాలు, 6 నెలల పోరాటం. సెక్రటరీ ముట్టడిస్తుంది, డీజీపీ ఆఫీస్ని, అసెంబ్లీని, హైకోర్టు దగ్గర ధర్నా చేస్తుంది. ఇంకేంది, డీజీపీ ఆఫీస్ 2 సార్లు సెక్రటరీ అన్ని చేసినావు, రోడ్ల మీద చేసినావు, దీక్షలు చేసినావు, వింత పత్రాలు ఇచ్చినావు, అసెంబ్లీలో మాట్లాడిచ్చినావు, హైకోర్టులో కేసు వేసినావు, గవర్నర్ వింత పత్రం ఇచ్చినావు. ఇంకా ప్రధానమంత్రి రాష్ట్రపతి మిగిలిరయ్యాక మాకు ఎవరు లేరు మిగలడానికి. ఇక వాళ్ళిద్దరు కూడా ఇచ్చే స్తోమత అంటే ఢిల్లీ పోవాలంటే మేము ఎవరైనా ఒక 4 కిడ్నీలు అమ్ముకోవాలి. ఇక ఇంకేం చేయమంటారు చెప్పండి? ఇక మీరు మాత్రం ఇక దయచేసి 1-2-3 వింత పత్రాలు ఈనోడు అసలు మిగలే. తెలంగాణలో వింత పత్రాలు ఇచ్చడం వచ్చింది. అట్లీస్ట్ విల్లింగ్ లేదా కూడా తీసుకోలేదు. మరి నీకు ఏఆర్ వస్తే డిఎస్ఎస్పీ నీకు వదులుకుంటావా? ఇలా చాలా మిస్టేక్స్ జరిగినాయి. కాబట్టి ఆ బ్యాక్లాగ్ పోస్టులు చాలా 1200-1300 ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు? దాదాపుగా 1300 చేంజ్ ఏదో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులను దీంట్లో మనం సవరించవచ్చు, లేదా ఇంకొక జియో సెకండ్ లిస్ట్ ఇచ్చి సెకండ్ లిస్ట్ తయారు చేయవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఆర్డర్తో ఇంకేమైనా మనం కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇవాళ మీరు ఏమవుతుంది అని అనుకుంటే రేపు ఇది మొత్తం కూడా అగ్ని గుమ్మంలాగా మారిపోతుంది. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వందలాది మంది, వేచి చూస్తున్న వాళ్ళు వేలాది మంది, ఖచ్చితంగా జరగాలని ఆచరించే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. దీంట్లో 9 లక్షల మంది అప్లై చేస్తే 9 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 15-16 వేల మందికి ఉద్యోగం వచ్చిందంటే ఇంకా మిగతా 8,85,000 మంది ఈ యొక్క నిర్ణయం కోసం వేచి చూస్తున్న వాళ్ళే. దాంట్లో ఒక 4-5 లక్షల మందిని వదిలిపెట్టేసినా కూడా మెయిన్స్ రాసినటువంటి 2-3 లక్షల మంది ఎవరైతే మెయిన్స్ రాశారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్డర్ మీరు ఏమి ఇస్తారని చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నారు సార్, కానీ వాళ్ళు ఇలాంటి రెమెడీ ట్యాక్స్